రాయచోటి పట్టణ అభివృద్ధి లక్ష్యమన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి 2 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులను ప్రారంభించారు. రాయచోటి పట్టణంలో 2 కోట్ల నిధులతో చేపట్టిన సుందరీకరణ పనులను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఫయాజుర్ రెహమాన్లతో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని మాసాపేట, వెంపల్లె క్రాస్ రోడ్, చిత్తూరు రహదారి మార్గంలోని రింగ్ రోడ్డు వద్ద సుందరీకరణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 2 కోట్ల తూడా నిధులతో మున్సిపల్ సహకారంతో టవర్ క్లాక్ 6 సర్కిల్స్ లలో సుందరీకరణ పనులు ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. ఎస్ఎన్ కాలనీ వద్ద 1,15,00,000తో టవర్ క్లాక్, అలాగే చిత్తూరు రహదారి మార్గంలోని సర్కిల్, నేతాజీ సర్కిల్, షాదిఖానా వద్ద ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం వద్దను, మాసాపేట, వేంపల్లి సర్కిల్, దిబ్బలబడి సర్కిల్, ఎన్జీఓ కాలనీ సర్కిళ్లలో సుందరీకరణ పనులను చేపడుతున్నామని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులు, ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో రాయచోటిని జిల్లా కేంద్రమును చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. గొప్ప సంకల్ప బలంతో ఈ పనులను చేపడుతున్నామని తెలియజేశారు. పట్టణంలో చేసిన అభివృద్ధి పనులు కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్నాయన్నారు. జగన్మోహన్ గారి ఆశీస్సులతో జిల్లా ఏర్పడిన తర్వాత ఒక జిల్లా కేంద్రం ఏ రకంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో మా మున్సిపల్ బాడీ సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. చాలా మాత్రం కూడా గతంలో పోల్చుకుంటే ఎన్నో మార్పులు టౌన్కి తీసుకురావడం జరిగింది. పార్కుల విషయాలలో కానీ, మిగిలిన మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ. అలాగే నగర సుందరీకరణలో భాగంగా ఈరోజు కుడా ఫండ్స్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ఫండ్స్ ద్వారా 2,50,00,000 రూపాయలతో 6 సర్కిల్ బ్యూటిఫికేషను, 1 కోటి రూపాయలతో ఒక బ్రహ్మాండమైనటువంటి క్లాక్ టవర్ కూడా నిర్మిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి టెండరింగ్ ప్రాసెస్ అయిపోయి ఈరోజు పని కూడా ప్రారంభించడం జరుగుతోంది. 1 నెల 2 నెలల లోపల ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఒక సంకల్ప బలం అన్నటువంటిది ఉండాలి ఏ నాయకుడికైనా కూడా, ఏ ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. ఆ సంకల్ప బలం ఎలా ఉండాలి అని అంటే, తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఒక ప్రాంతానికి కానీ ఆ ఊరికి కానీ ఉపయోగపడేటువంటి పని అని ఉన్నప్పుడు అలు పెరగకుండా పోరాటం చేసుకొని సాధించుకొని పనులు చేయించుకోవాలి. ఈరోజు మాకు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు 2,53,000 కోట్లు ఇచ్చింది దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. అంత సంక్షేమం ఇవ్వడంతో కొంచెం బడ్జెట్లో సమస్యలు వచ్చినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి, దీర్ఘకాలంగా ఉపయోగపడేటువంటి స్టేడియంస్ కానీ, లేకపోతే నగరవనాలు కానీ, ఒక పార్కులు కానీ, ఈ బ్యూటిఫికేషన్కి సంబంధించినవి కానీ, మిగిలినటువంటి బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్, ఇట్లాంటివి ఎక్కడ కూడా గతంలో ఏ ఒక్కరు ఆలోచన చేయని విధంగా అభివృద్ధి చేసి చూపించామన్నటువంటిది కళ్ళకు కనపడుతోంది. వీటన్నిటికీ రాజకీయ విమర్శలు అంటారా, అవి ఎప్పటికీ ఉండేటివే. వాటిని ఎప్పుడు పరిగణలోకి తీసుకో. ఒక బాధ్యతగా రాజకీయ ప్రతిపక్షగా వాళ్ళు చెప్తూనే ఉంటారు, మంచి జరిగిందని చెప్పలేరు. కాబట్టి మా ఉద్దేశంలో మేము మా ఒక బాధ్యతగా ఈ ఊరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ పోతాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.